వెల్కమ్ టు యోజా టీవీ. ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్ ప్రక్రియ. ఈసీ అధికారులు ఫేక్ ఓటర్లను ఏరిపారేస్తున్నారు. ఇందులో అక్రమ వలసదారులను కూడా గుర్తిస్తున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ఈసీ చేపట్టింది. పూర్తిగా ఫైనల్ చేసి జాబితాను విడుదల చేసింది. ఈ క్రెడిట్ అంతా కూడా మోడీ సర్కారుకు దక్కుతుందని ప్రతిపక్షాలు భావించినట్లు ఉన్నారు. వెంటనే ప్రతిపక్షాలు ఓట్ల నినాదాన్ని ఎత్తుకున్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుపట్టాయి. కానీ ఈసీ అధికారులు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూనే తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఫలితంగా బీహార్లో సర్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం అక్రమ వలసదారుల పేర్లను సైతం బయటపెట్టారు. బీహార్లో 98.2% మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్లుగా భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇక 8 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది. ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులను సరిదిద్దడం మాత్రమే కాకుండా వారి గణన ఫారంలతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చని చెప్పింది. బీహార్ సీఈఓ కార్యాలయం సమాచారం ప్రకారం జూన్ 24 నుండి ఆగస్టు 24 వరకు 60 రోజుల్లో 98.2% మంది తమ పత్రాలను సమర్పించినట్లుగా తెలిపింది. రోజుకు సగటున 1.64% పత్రాలు సమర్పించారని, ఇంకా 8 రోజులు ఉన్నాయని, పత్రాలను సమర్పించేందుకు కేవలం 1.8% ఓటర్లు మాత్రమే మిగిలి ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాలో పాకిస్తానీ జాతీయుల పేర్లు ఉన్నాయని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. వారు పాక్కు చెందిన వారే అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం గుర్తించింది. అయితే బగల్పూర్ జిల్లా బికాన్పూర్లోని ట్యాంక్లెస్లో వృద్ధులైన 2 ముస్లిం మహిళలు నివసిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన ఫర్దోసినా ఖానం 1956 జనవరి 19న 3 నెలల వీసాపై భారత్కు వచ్చింది. అలాగే ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాతున్ కూడా 3 సంవత్సరాల వీసాపై భారత్కు వచ్చింది. వారి వీసా గడువు ముగిసినప్పటికీ పాకిస్తాన్కు తిరిగి వెళ్ళలేదు. బికాన్పూర్లోని ట్యాంక్లెస్లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. మరోవైపు ఇబ్దుల్ హసన్ భార్య అయిన ఇమ్రానా ఖానం, మహమ్మద్ తబ్జిల్ అహ్మద్ భార్య అయినటువంటి ఫర్దోసినా ఖానం చాలా ఏళ్లుగా బీహార్లో అలాగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఇక ఓటర్ జాబితాలో ఉన్న ఈ వృద్ధ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కూడా ధృవీకరించారు. అయితే వారిద్దరూ పాకిస్తాన్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతో పాటుగా దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా నుంచి వారి పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టినట్లుగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న అక్రమ వలసదారులకు భయం పట్టుకుంది. తమను కూడా ఇలాగే గుర్తిస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది.